నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అన్నారం శివారులో జరిగిన యాక్సిడెంట్ లో 3 విద్యార్థులు చనిపోయారు. సిద్దిపేటలో ఇంజనీరింగ్ చదువుతున్న వినోద్, ప్రశాంత్, ప్రీతి, రత్న, శృతి, దిలీప్ భద్రాచలం పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ తిరిగి వస్తుండగా అన్నారం స్టేజీ దగ్గర కారు బ్రిడ్జి రైలింగ్ ను ఢీకొట్టి కోతిలో పడింది. రత్న, శృతి అక్కడికక్కడే చనిపోయారు. హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రశాంత్ చనిపోయాడు. మిగిలిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు అడిషనల్ డీసీపీ దివ్యచరణ్ రావు. పల్లెల్లోని ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిఘా పెట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అమ్మవారి నవరాత్రి ముగింపు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. సిరి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర వైభవంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో దుర్గాదేవిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. జోగిపేట వీధుల్లో అమ్మవారి ఊరేగింపు చేశారు. విజయవాడ నుంచి వచ్చిన కళాకారుల డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి టీటీడీసీలో స్వచ్ఛ పాఠశాల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ యోగితా రాణా. స్కూల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు స్కూల్లో టాయిలెట్స్ ఉండేలా చూడాలని ఎంఈఓను ఆదేశించారు. స్టూడెంట్స్ అంతా ఇంటిని, చదువుకునే స్కూల్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు కలెక్టర్. జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కలెక్టర్ మురళి. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో కలెక్టర్కు స్వాగతం పలికారు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని కలెక్టర్కు అందజేశారు ఆలయ ఈవో హరిప్రకాష్. ఆ తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ స్థలాలను పరిశీలించారు. మేడిగడ్డ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు కలెక్టర్.